మనం రెగ్యులర్గా కొబ్బరి తీసుకున్న తర్వాత ఈ చిప్పలు అనేది పడేస్తుంటాము. అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. డెకరేటివ్ పీస్ చాలా బాగుంటుంది. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది రౌండ్గా ఉన్నవి తీసుకొని దానిపైన ఉన్న పీచు ఈ విధంగా శాండ్ పేపర్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక హోల్ చేసుకోవాలన్నమాట. ఇలా హోల్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మొత్తం పర్రె అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంసిల్ తీసుకొని 2 పార్ట్స్ని బాగా మిక్స్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా నేను ఒక చిన్న శివుని విగ్రహం చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఆ టెంకాయ చిప్పకు సరిపోయినట్టుగా సైజ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన ఎంసిల్ని ఈ వీడియోలో చూపించినట్టుగా రెండింటిని కొబ్బరి చిప్పలను జాయిన్ చేసుకోవాలి. అలాగే పైన హోల్ చేసిన దగ్గర కూడా ఈ విధంగా పెట్టుకోండి, ఎందుకంటే ధూప్ స్టిక్ పెట్టుకున్నప్పుడు పడిపోకుండా ఉండడానికి స్టాండ్ లాగా యూజ్ అవుతుంది. ఇది డ్రై అయిపోయిన తర్వాత మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకోండి. నేను మొత్తం బ్లాక్ కలర్లో చేస్తున్నాను అనమాట. డ్రై అయిపోయిన తర్వాత మీకు నచ్చినట్టుగా ఆర్టిఫిషియల్ ట్రీస్ కానీ, ఫ్లవర్స్ కానీ, రియల్ ఫ్లవర్స్ కానీ ఈ విధంగా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ధూప్ స్టిక్స్ని వెలిగించేసుకొని పైన మనం హోల్ పక్కన చుట్టూ పెట్టుకున్నాం కదా, ఎంసిల్ని దానిపైన పెట్టేసుకున్నామంటే ఆ పొగ అనేది నేరుగా శివుని మీద పడేటట్టుగా చూసుకోండి. హోల్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది పొగ అనేది. చూడండి ఎంత బాగా క్యూట్గా ఉందో. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.